ప్రేక్షకులకు నమస్కారం. పరమశివుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అయితే శివోహం అంటూ నాలో కూడా శివుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని ఎవరైతే నమ్మి భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి ఆరాధిస్తారో అటువంటి వాళ్ళ కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు ఈశ్వరుడు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాడు. అయితే ఈశ్వరుడు అంటే జగత్తుకే పిత అని అంటారు కదా, అంటే ఆది దంపతులు ఈశ్వరుడు అలాగే పార్వతి మనందరికీ, ఇంకా చెప్పాలి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఈశ్వరుడు తండ్రి, అలాగే పార్వతీదేవి తల్లి. మరి అటువంటి మన తండ్రి అయిన ఈశ్వరుడు ఒకానొక సమయంలో ఒక భక్తుని కోసం కొడుకుగా ఉంటూ, నేటికి కొడుకుగానే ఉంటూ ఆ తండ్రికి తద్దినం కూడా పెడుతున్నట్ట. ఇలాంటి కథలు విన్నప్పుడు అంటే ఇలాంటి కథలు కూడా ఉంటాయా అంటే ఇది కథ కాదు, కల్పితం కాదు, వాస్తవం, నిజంగా జరుగుతున్న విషయం. ఎక్కడ జరుగుతోంది అంటే ఎవరో ఇంట్లో జరుగుతోంది అన్నది కాదు. ఒక మహాపుణ్యక్షేత్రంలో నేటికి అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా, సుమారు ఒక 600-700 సంవత్సరాలు గడిచిపోయినా ఒక ఆచారము అన్నది అరుణాచల పుణ్యక్షేత్రంలో మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు నేటికి మాఘమాసంలో ఒక తిథి రోజు తన తండ్రి గారికి తద్దినం పెడతారట. మరి శివుడికి తండ్రి ఎవరు అంటే అక్కడ ఒకానొక సమయంలో పరిపాలించిన మల్లమ్మ రాజు అనే ఒక రాజు. మరి ఆ రాజుగారిని తండ్రి అని ఎందుకు చేసుకున్నాడు? ఆ రాజుగారి యొక్క కోరిక ఏమిటి? భగవంతుడు అన్నవాడు ఎంత కారుణ్యమూర్తి. మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే అలా మానసికంగా అరుణాచల పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోవాలి. అరుణాచల పుణ్యక్షేత్రంలో నేటికి మనకి అంటే పెద్ద ఆలయం కదా, ఎన్నో గోపురాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక గోపురానికి వల్లాల గోపురం అనే పేరు. ఎందుకు అంటే ఒకానొక సమయంలో వల్లాల మహారాజు పరిపాలిస్తున్న సమయంలో ఆయన నిర్మించిన గోపురం అన్నమాట. అందుకే దానికి వల్లాల గోపురం. ఈ వల్లాల మహారాజు గారికి 2 భార్యలు ఉండేవారు, మల్లమ్మదేవి అలాగే సల్లమ్మదేవి. మరి వీళ్ళిద్దరితో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. కానీ అతనికి సంతానం లేదు. కాబట్టి ఎప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉండేవారు, స్వామి నాకు సంతానం కలగాలి అని. ఈ క్రమంలో స్వామివారు ఒకసారి అతని భక్తి శ్రద్ధల్ని మెచ్చుకుంటూ ఒక చిన్న పరీక్ష పెట్టాలి అని అనుకున్నారు. అయితే అప్పట్లో ఆ రాజ్యానికి ఎవరైనా వచ్చినా అంటే విదేశీయులు వచ్చినా లేకపోతే ఇతరత్ర ప్రదేశాల నుంచి వచ్చినా ఎవరైనా పండితులు వచ్చినా వాళ్ళకి అక్కడ చక్కని ఆతిథ్యం ఇస్తూ వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసుకుంటూ ఉండేవారు. పైగా అప్పుడు ఎవరైనా అలా రాజ్యానికి వచ్చినట్లయితే వాళ్ళకి చక్కగా విందులు వినోదాలు ఇవన్నీ కూడా అందుతూ ఉండేవి కదా. ఎందుకంటే మా ఊరికి వచ్చారు, మా రాజ్యానికి వచ్చారు అనేటట్టుగా రాజ నర్తకులు ఉంటూ ఉండేవారు. వాళ్ళని పిలిపించేవారు, వాళ్ళు విశేషంగా నాట్యం చేస్తూ ఉండేవారు, ఆనందం కలిగిస్తూ ఉండేవారు. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నవి కూడా నిత్యం జరుగుతూ ఉండేవి. అలా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చక్కగా మంచి భోజనం పెట్టి సత్కారాలవి చేసి ఎన్నో బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. ఇది మర్యాద ఏ రాజ్యానికి ఇతరులు వెళ్ళినా. అయితే శివుడు ఇక్కడ చిన్న పరీక్ష పెట్టాలి అని అనుకున్నాడు. కాబట్టి అతను తన పరివారంతో పాటు అంటే ప్రమథ గణాలన్నీ కూడా శివుని యొక్క పరివారం కదా, వాళ్ళందరూ జంగములుగా కిందకి వచ్చారు. జంగమ దేవరులు అని అంటారు. ఈ జంగములు అంటే శివ స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవాన్ని నేటికి కూడా పల్లెటూరులో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి ఈ జంగమ దేవరుల రూపాన్ని వీళ్ళందరూ ధరించి శివుడు పరీక్ష చెయ్యాలి అని ఆ రాజ్యానికి వచ్చారు. ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళు కూడా ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు అందులో పాలు పంచుకుని ఎవరెవరైతే నర్తకుల యొక్క నాట్యాన్ని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ నర్తకుల దగ్గరికి వెళ్ళిపోయారట. ఇప్పుడు పరమేశ్వరుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. రాజుగారు ఈ జంగమునుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఈశ్వరుడు అని తెలియదు కదా, స్వామి మీకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, మరి మీకు మనసులో ఏదైనా కోరిక ఉందా చెప్పండి, మీకేం కావాలో చెప్పండి, నేను అన్ని మీకు ఇప్పిస్తాను. ఎందుకు అంటే రాజుగారు అందరిలో కూడా ఈశ్వరుణ్ణి చూసుకుంటూ ఉండేవారు. అందులోనూ జంగమదేవుడు అంటే ఖచ్చితంగా ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఉండేవారు. అందుకే అలా అడిగారు. అడిగిన వెంటనే ఆయన అంటారు, మరి నాకు కూడా నాట్యం చూడాలనుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక రాజ నర్తకి ఎవరైనా ఉంటే, కళాకారిణి ఉంటే ఆమెతో పాటు నాట్యం చేయాలనుంది నాకు. మరి అటువంటి వాళ్ళు ఎవరు లేరా
అని అనేటప్పటికీ ఆ సమయంలో ఆ నర్తకులందరూ కూడా వాళ్ళు అంటే ఇంతమంది రావడం, వీళ్ళందరూ వెళ్ళిపోవడం, మరి వాళ్ళు అందుబాటులో లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజుగారు అనుకున్నారట, అయ్యో! మరి ఈయనకి నేను కోరుకోండి అని అడిగాను. ఆయన ఒక కోరిక కోరుకున్నారు. ఇప్పుడు కోరిక తీర్చకపోతే ఎలా? మాట తప్పినట్టు ఉంటుంది కదా! అలాగే పైగా శివస్వరూపము అయిన జంగమదేవుడు అని ఆలోచించి ఈ విషయం తన భార్యల దగ్గర చెప్పాడు. అయితే ఈ సల్లమాదేవి అంటే రెండవ భార్య తను అంటుందట, కొద్దిగానో గొప్పగానో అంటే నాకు ఆ నృత్యంలో ప్రవేశం ఉంది కాబట్టి నేనే వెళ్ళి నృత్యం చేస్తాను. ఆయన ఎక్కడైతే ఉంటున్నారో అంటే ఏ విడిదిలో అయితే ఉంటున్నారో అక్కడికి వెళ్ళి నేను నృత్యం చేస్తాను అని ఆవిడ చెప్తుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళు శివభక్తులు. వాళ్ళకి చక్కని ఆదరణ అన్నది మనం ఇవ్వాలి, గౌరవించాలి. వాళ్ళు ఏదడిగితే అది మనం చెయ్యాలి అనే భావన. అయితే ఒక మహారాణి అలా నర్తకిగా వెళ్ళి నాట్యం చేయటం అన్నది అది మంచి పద్ధతేనా? అంటే బయట ఎవరైనా ఒప్పుకుంటారా తెలిస్తే? ఎవ్వరు ఒప్పుకోరు. రాజుగారు కూడా ఒప్పుకోరు. కానీ ఈ విషయంలో అక్కడ ఉన్నది శివభక్తుడు అంటే సాక్షాత్తు శివుడు అని నమ్ముతున్న దంపతులు వీళ్ళు. అందుకే నాట్యం చేయడానికి కూడా ఆవిడ వెనక అడుగు వెయ్యలేదు. నేనేమిటి మహారాణిని కదా! నేనెళ్ళి నాట్యం చేయడం ఏమిటి? సరేలెండి లేకపోతే లేరు మనమేం చేస్తాం అని అనలేదు వాళ్ళు. అంతగా వాళ్ళు సేవించుకుంటూ ఉండేవారన్నమాట అతిథుల్ని. మొత్తానికి ఈవిడ వెళ్ళింది. అయితే ఆ శిబిరం అంటే ఆ విడిది ఎక్కడైతే ఈ జంగముడు అంటే ఈశ్వరుడు ఉన్నారో అక్కడ ఆయన పడుకుని ఉన్నారట పాన్పు పైన. ఈవిడ వెళ్ళింది. వెళ్ళిన వెంటనే మెల్లగా లేపింది. లేపి నృత్యం చేయటానికి కదా నేనొచ్చాను. మరి మీరు నృత్యం చూడాలి కదా! మీరలా పడుకుంటే ఎలాగా అని అంటుందట. అన్న వెంటనే ఆ మహారాణి యొక్క ఆ సేవా బుద్ధిని చూసి ఈశ్వరుడు వెంటనే ఒక బాబుని అప్పటికప్పుడు సృష్టించి ఆవిడ చేతిలో పెట్టేశారు. అంటే ఒక సంతానం. ఆవిడ చూసి మురిసిపోయిందట. మురిసిపోయి ఇది ఈశ్వరుని యొక్క కృప అని గబగబా ఆ పిల్లాడిని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి చూపించి ఆ జంగముడు ఎవరో కాదు ఈశ్వరుడు. ఇలా వెళ్ళిన వెంటనే అలా అప్పటి వరకు ఆ గదిలో చిన్న పిల్లవాడు లేడు కదా! మరి అలా సృష్టించి నా చేతిలో పెట్టారు. అంటే మనకి సంతానం కలిగింది. ఇది భగవంతుని యొక్క కృప అని ఆవిడ మురిసిపోతూ చెప్తూ ఉంటే రాజుగారు నమ్మలేక తప్పదు కాబట్టి నమ్మారు. అయితే ఇలా మరి పిల్లాడు చేతిలోకొచ్చాడు కదా అనే ఆనందంతో వాళ్ళు మురిసిపోతూ ఉంటే వెంటనే ఆ పిల్లాడు మాయమైపోయాడు. కొద్దిసేపట్లోనే మాయమైపోయాడు. ఇదేంటిదిలా మాయమైపోయాడు అని చూస్తున్నారట. చూస్తూ ఉంటే ఇప్పుడు ఈశ్వరుడు చక్కగా దర్శనమిచ్చారు. ఆయన అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనమిచ్చారు. అంటే పార్వతీదేవితో పాటు ఆవిడ చక్కగా పక్కన ఉంటున్నట్టుగా ఆయన దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి అంటారు, మహారాజా మరి ఏ రకంగా అయితే నువ్వు సంతానము అన్నది కోరుకున్నావో దేనికోసం అంటే సంతానము అంటే ఎవరికైతే మగ సంతానము అన్నది కలుగుతుందో వాళ్ళు మాత్రమే పితృ రుణం అన్నది తీర్చుకోగలుగుతారు. పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఉత్తమ గతులు అన్నవి వాళ్ళకి దక్కుతాయి అన్నది నమ్మకం కదా! అయితే ఈ క్రమంలోనే నేనిప్పుడు మాయమైపోతాను. అంటే నేను నీ కుమారుడిగా జన్మించాను. నేనే నీ కొడుకు అని నువ్వు భావించు. నీకు బిడ్డలు లేరు అని నువ్వు అనుకోకు. నీకు సంతానం కలగలేదు అని నువ్వు అనుకోకు. నీకు సంతానం ఎవరు అంటే నేను. నువ్వు ఈ రోజు నుంచి నా తండ్రివి. అలాగే నీ భార్యలు నా తల్లులు. కానీ నేను ఇప్పుడు ఇక్కడ చిన్న పిల్లవాడిలా పెరగలేను. నేను వెళ్ళిపోతున్నాను. అయితే నువ్వు కాలం చేసిన తర్వాత అంటే నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు నా తండ్రివి కాబట్టి నేను ప్రతి సంవత్సరం నీకు నేను తద్దినం పెడతాను. ఈ ఈ కార్యం అయితే నేను నీకు చేసి పెడతానని ఆయన మాయమైపోయారట. అప్పుడు అలా చెప్పిన విషయం నేటికి ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన అరుణాచల పుణ్యక్షేత్రంలో ఆ అరుణాచలేశ్వరుడి యొక్క గర్భగుడిలోకి వెళ్ళి మాఘమాసంలో పడుతుంది ఆ తిథి. కాబట్టి అక్కడ ఆ రోజు గర్భగుడి తెరిచిన వెంటనే అర్చక స్వాములు వెళ్ళి ఈశ్వరుడితో చెప్తారట, స్వామి ఈ రోజు మీ తండ్రి గారి యొక్క దినం కాబట్టి మీరు తద్దినం పెట్టాలి అని చెప్పి ఆయనను అంటే ఆ ఉత్సవమూర్తిని గర్భగుడిలోంచి విగ్రహాన్ని తీసేయలేరుగా ఉత్సవమూర్తిని అలాగే అపీత కుచాంబ అని అక్కడ అమ్మవారికి ఒక పేరు ఒక మూర్తి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ్ని అలా సతీ సమేతంగా వీళ్ళిద్దరూ పల్లకిలో బయలుదేరుతారు. ఎక్కడికి బయలుదేరుతారు అంటే ఇది వరకు ఈ వల్లాల రాజు ఎక్కడైతే చనిపోయారో ఎక్కడైతే అంత్యేష్టి సంస్కారము అన్నది చేశారో అక్కడ పల్లికొండ కట్టు అని అంటారు. ఆ ప్రదేశం
ఆ ప్రదేశానికి తీసుకుని వెళతారు పల్లకిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాల చేత ఈ కార్యము అంటే పిండ ప్రదానము అన్నది చేయిస్తారు. నేటికి ఈ ఆచారం కనిపిస్తుంది. అలా తన తండ్రి గారికి తద్దినం పెట్టి, మళ్ళీ అక్కడ స్నానం చేయించి, అంటే ఆ విగ్రహాలకి స్నానం చేయించి, పల్లకిలో కూర్చోపెట్టి, అదే రోజు సాయంత్రం తీసుకుని వస్తారట. అంటే భగవంతుని యొక్క కారుణ్యం ఎంతగా ఉంటుంది. భగవంతుడు అందరికీ కూడా జగత్పిత అయిన ఈశ్వరుడు. నేను నీకు కుమారుడిగా ఉంటాను. నేను నీకు ఈ రకంగా ప్రతి సంవత్సరం తద్దినం పెడతాను అని అనడం, నేటికి ఆ క్రమం మనకి కనిపించటము ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా! భగవంతునికి సంబంధించి ఆ మాత్రంగా మనం ప్రేమ చూపిస్తే భగవంతుడు అసలు ఏమిస్తాడు అన్నదానికి ఒక లెక్క అంటూ లేదు. మనం అడిగితే చాలా కొంచెం అడుగుతాం. భగవంతుడే ఇస్తే ఎంతగానో ఇస్తాడు అని చెప్పడానికి ఇటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అందుకని భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎంత ప్రేమ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి అన్నవి ఇలాంటి భక్తి కథల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ అరుణాచలేశ్వరుడు అనే కాకుండా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నమ్మకంతో, ప్రేమతో భగవంతునికి సమీపంగా వెళతామో అంత ప్రేమతో ఈశ్వరుడు మనల్నే చూస్తూ ఉంటాడు. శివోహం అంటూ నాలో ఈశ్వరుడు వచ్చి కూర్చోవాలి అనే ఆలోచనతో అంతటా పరమేశ్వరుణ్ణి చూసి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం అందరం చేద్దాం. నమస్తే.